ఇదేంటి సంబయ్య, ఏ టైంలో పూజకు కూర్చుంది అమ్మ? బాధ దుఃఖం భరించలేనప్పుడు దైవానికి మొరపెట్టుకోవడానికి సమయాలేంటమ్మా? గోడు విన్నవించుకోవడానికి కాలమానాలు ఎందుకమ్మా? ఏంటి లేని గంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుని బేస్లో డైలాగ్స్ చెప్తున్నావు? నీకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నట్టుంది కానీ విషయం చెప్పు. జరిగిన దానికి తను బాగా హర్ట్ అయిందమ్మా. అందుకే నీకు ఆదిత్యకు పెళ్ళయ్యే వరకు ఉపవాస దీక్ష ఉండాలనుకుంటుంది. మొక్కు పెట్టుకుని దీక్ష ప్రారంభించాలని చూస్తుంది. ఏంటి ఉపవాస దీక్ష? ఒంటిపూట కాదు, కార్యం నెరవేరే వరకు ఏ పొద్దు ముద్ద ముట్టదట. పూర్తిగా నిరాహార దీక్ష చేస్తుందంట. పిచ్చి విన పట్టిందా ప్రియా నీకు? లేకపోతే ఈ కటిక ఉపవాసాలు ఉండడం ఏంటి? ఉపవాసం నీకు నీరసం తెచ్చిపెడుతుంది కానీ వాళ్ళ మనసులు ఏమైనా మారుస్తుందా? పైగా నువ్వు ఉపవాసం ఉంటున్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ముప్పూటలా తిని మనల్ని వెక్కిరిస్తూ కూర్చుంటారు. నువ్వు ముందు పద ప్రియా. పూజనల మధ్యలో ఆపకూడదు తులసి, పాపం తగులుతుంది. ఇంకా మొదలు కాలేదు, మొక్కుకోలేదు కదా. నేను ఉపవాసం ఉండనిస్తే నాకు పాపం తగులుతుంది. తొందరపడి ఇలాంటి అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకోవద్దు. అడ్డం పడితే వాళ్ళేం వచ్చి లేపరు. పైగా మూర్ఖత్వం అంటే ఇదే అంటారు. వద్దు తులసి, దేవుడు ఇలాగైనా నా మొర ఆలకిస్తాడేమో. దేవుడికి అన్నీ తెలుసు, అందరి బాధలు అర్థం చేసుకుంటాడు. లేదే, నన్ను దీక్ష పట్టనివ్వు. దీక్ష గీక్ష అన్నావంటే నేను కక్ష కట్టాల్సి వస్తుంది. నువ్వు ముందు పదమ్మా. ఆ దేవుడు నీ మొర ఆలకించాడు, నీ ప్రార్థన మన్నించాడు. ఆ స్వామీజీ ఇంకా ఇక్కడే ఉన్నాడని తెలియజేశాడు. కలిసావా? కలుద్దామనే ఇప్పటిదాకా ప్రయత్నం చేశాను. కలవలేదా? ఆశ్రమానికి రాలేదు. మరి ఎలాగే? నువ్వు ఉపవాసం చేస్తే మన ఇంటికి రాడు, ఆ దేవుడు కూడా పంపించడు. నేను కాపు కాసి పట్టుకుంటాను, మావయ్య ముందు నిలబెడతాను, నిజం కూడా చెప్పిస్తాను. నువ్వు ముందు రా అమ్మా. నువ్వు కాస్త ఓపిక పట్టు. నిజం మామయ్యకి తెలియడానికి ఎంతో కాలం పట్టదు. ఇవాళ రేపట్లో అన్ని విషయాలు బయటపడతాయి. ధైర్యంగా ఉండు. స్వామీజీ నిజం చెప్తారంటవా? ముందైతే దొరకని, ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తానుగా. చెప్పకపోతే నా బాధ చెప్పిస్తుంది. సెల్లో వేసి 3rd డిగ్రీ ఇప్పించైనా చెప్పిస్తా. చూడు ప్రియా, సాంబయ్య ఎలా ధైర్యంగా మాట్లాడుతున్నాడో అది